రాజధాని అమరావతి అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. అందుకే దీర్ఘకాలిక వ్యూహంతో ప్రణాళికలు రూపొందించింది. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది. పాలనా నగరంతో పాటు అమరావతిలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం రహదారుల వ్యవస్థ, విద్యుత్ కేబుళ్లు, సమాచార కేబులింగ్ వ్యవస్థ, తాగునీరు, మురుగునీరు, గ్యాస్ సరఫరా ఇలా అన్ని వ్యవస్థలు భూగర్భ డగ్గుల నుంచి అనుసంధానించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సీడ్ యాక్సెస్ రహదారిగా రాజధానికి కీలకమైన ప్రధాన మార్గంతో పాటు ఆర్టీరియల్, కలెక్టోరల్ రహదారులు సిద్ధమవుతున్నాయి. రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైనది రహదారి మార్గాలు. సీడ్ యాక్సెస్ రహదారితో పాటు ఆర్టీరియల్ రోడ్స్, కలెక్టరల్ రోడ్స్ అంటూ దాదాపుగా 350 కిలోమీటర్ల పొడవైనటువంటి రహదారి వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది సిఆర్డీఏ. దీనికి సంబంధించి ప్రణాళిక కూడా చేసింది. ఇప్పటికే రహదారుల వ్యవస్థను పూర్తిగా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజధాని ప్రాంతంలో ఉండవల్లి నుంచి దొండపాడు వరకు సీడ్ యాక్సెస్ రహదారి, అలాగే ప్రధానమైనటువంటి ఇతర రహదారుల నిర్మాణం కూడా అత్యంత వేగంగా కొనసాగుతుందని చెప్పాలి. ఇలా వేర్వేరు మార్గాల అభివృద్ధి కోసం కూడా పెద్ద ఎత్తున సిఆర్డీఏ ఖర్చు చేస్తుంది. మొత్తం మీద రాజధాని ప్రాంతంలో 2x2 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల చొప్పున ఒక నివాస ప్రాంతం, వాణిజ్య ప్రాంతం, అలాగే అన్ని వసతులు ఉండేలాగా ఒక ప్రణాళిక చేశారు. బృహత్తర ప్రణాళికలో భాగంగా 2x2 కిలోమీటర్ల పొడవు వెడల్పున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ప్రధానంగా వాక్ టు వర్క్ అన్న నినాదంతో రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే నిర్మాణాలు, రహదారి మార్గాలు ఇలా వేర్వేరు వ్యవస్థలను సిఆర్డీఏ ప్రణాళిక చేస్తుంది. ఇందులో భాగంగానే వీటి నిర్మాణం కూడా అత్యంత వేగంగా కొనసాగుతుందనే చెప్పాలి. అంతర్జాతీయ స్థాయి రాజధానిగా నిర్మితమవుతున్న అమరావతిలో అత్యాధునిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. రహదారులు, భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ, వరద నీరు, తాగునీరు, మురుగునీటి వ్యవస్థలతో పాటు గ్యాస్, సమాచార కేబుళ్లను కూడా భూగర్భ డక్టు వ్యవస్థ ద్వారా అనుసంధానిస్తున్నారు. కీలకమైన రహదారుల నిర్మాణము చేపట్టింది. దాదాపు 350 కిలోమీటర్ల పొడవైన రహదారుల నిర్మాణం రాజధాని కేంద్రక ప్రాంతంలో జరుగుతోంది. రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం 2977 కోట్లు, నీటి సరఫరా వ్యవస్థ కోసం 1166 కోట్ల రూపాయలు, విద్యుత్ కేబుళ్లను భూగర్భ డక్ట్ ద్వారా వేసేందుకు 950 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. వరద నీటి నియంత్రణ కోసం 1200 కోట్లను ఖర్చు చేస్తోంది సిఆర్డీఏ. రాజధాని నగరంలో భాగమైన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 860 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. రైతులు ఇచ్చిన భూముల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు 14,000 కోట్ల రూపాయలని వ్యయం చేస్తున్నారు. మొత్తం 217 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 2050 నాటికి 35 లక్షల మంది జనాభా ఆవాసం ఉండేందుకు వీలుగా రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. ప్రధాన రహదారులు 350 కిలోమీటర్ల మేర, ప్రధాన వీధులు కూడా కలిపితే 600 కిలోమీటర్ల మేర రహదారి నెట్వర్క్ నిర్మాణం చేపట్టింది సిఆర్డీఏ. 2 కిలోమీటర్ల పొడవు, 2 కిలోమీటర్ల వెడల్పుతో జోన్లను విభజించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ 3200 కిలోమీటర్ల పొడవైన సైకిల్ ట్రాక్లను కూడా రాజధాని ప్రాంతంలో నిర్మించాలని నిర్ణయించింది. 20 కిలోమీటర్ల పొడవైన నదీ తీరం వెంబడి పర్యాటక ప్రాజెక్టులు పెద్ద ఎత్తున రానున్నాయి. అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సిఆర్డీఏ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంది. దాదాపుగా 42,000 కోట్ల రూపాయల విలువైన పనులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయని చెప్పాలి. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో విద్యుత్ లైన్లు, కేబుల్ వ్యవస్థ అన్నింటినీ కూడా భూగర్భ లైన్లోనే వేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగానే ప్రణాళిక కూడా చేశారు. పెద్ద ఎత్తున వరద నీటి ప్రవాహంతో పాటు మురుగునీరు, తాగునీరు, విద్యుత్తు, గ్యాసు ఇలాంటి సదుపాయాలన్నింటినీ కూడా భూగర్భ డక్ట్ ద్వారానే అందించాలని చెప్పి నిర్ణయించారు. అమరావతి భూగర్భ డక్ట్ ద్వారా ఇలాంటి మౌలిక సదుపాయాలు అందిస్తున్నటువంటి తొలి రాజధాని కూడా అమరావతిగానే మారుతుంది. మొత్తం మీద ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పైప్ లైన్ ద్వారా దాదాపుగా 10,000 క్యూసెక్కుల వరద నీటిని కొండవీటి వాగు ద్వారా కృష్ణానదిలోకి ఎత్తిపోసే విధంగా ఈ ప్రాంతంలో పనులు జరుగుతున్నాయి. మొత్తం కొండవీటి వాగు, పాలవాగు ద్వారా ఈ ప్రాంతం, రాజధాని ప్రాంతం వరద నీటిలో ముంపుకు గురి కాకుండా మొత్తం ఈ పైప్ లైన్ వ్యవస్థ ద్వారానే మొత్తం కొండవీటి వాగు ద్వారానే ఎత్తిపోతలు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే అక్కడ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని కూడా నిర్మించారు. మొత్తం అన్ని మౌలిక సదుపాయాలను కూడా డక్టర్ల ద్వారా అందించాలన్నది సిఆర్డీఏ నిర్ణయం.